ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ IBS సమస్య ఈ రోజుల్లో చాలామందిని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య. ఈ IBSకి మందుల ద్వారా రకరకాల చికిత్సల ద్వారా తాత్కాలిక ఉపశమనమే లభిస్తుంది. లైఫ్ టైం ఈ జబ్బు పోదు, ఇక మీరు ఉన్నన్నాళ్ళు ఇట్లా బ్రతకవలసిందే అని తెలియచేస్తుంటారు చాలామంది. కానీ మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే దీన్ని 100% పూర్తిగా తగ్గించుకోవచ్చు. న్యాచురోపతి విధానం ఒక చక్కటి పరిష్కారాన్ని అందిస్తుంది. మేము మన ఇన్స్టిట్యూషన్ ద్వారా ఇప్పుడు లేకపోతే ఇంట్లో ఫాలో అయ్యే ఫాలోవర్స్ ద్వారా కొన్ని వేల మందికి IBSని తగ్గించడం జరిగింది. మరి ఇలాంటి IBSతో బాధపడే వారికి దాని గురించి క్లుప్తంగా ఒక 2 నిమిషాల అవగాహన. చిన్న ప్రేగులు మరి పెద్ద ప్రేగుల్లో ఈ కదలికలు అనేవి కొంతమందిలో ఎక్కువగా ఉండటం వల్ల లూజ్ మోషన్స్ అవ్వటము, కొంతమందికి కదలికలు మరీ తగ్గిపోవటం వల్ల కాన్స్టిపేషన్ వచ్చి ఇన్కంప్లీట్గా మోషన్ అవుతూ కాస్త ఇరిటేషన్ కలిగించటమే ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్. అతి ఎక్కువ అతి తక్కువ మూమెంట్స్ గట్ మరియు లార్జ్ ఇంటెస్టైన్ ఈ రెండిట్లోనూ ఉంటాయి అన్నమాట. మరి ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నప్పుడు ఎక్కువ మంది ఇబ్బంది పడే లక్షణాలు ఏమై ఉంటాయంటే, మోషన్ ఎక్కువ సార్లు వస్తూ ఉంటుంది కొంతమందిలో, కొంతమందికి వచ్చినట్టు ఉంటుంది రాదు, ఇన్కంప్లీట్గా ఉంటుంది, రిపీటెడ్గా ఎక్కువ సార్లు వెళ్ళవలసి వస్తుంది. మోషన్ వెళ్ళేటప్పుడు కొంతమందికి లూజుగా నొరుగుగా గడిబిడిగా వెళుతూ ఉంటుంది. మరి కొంతమందికి మోషన్ వెళ్ళేటప్పుడు నొప్పితో ఉంటుంది. కొంతమందికి పొట్టెప్పుడు కూడా ఉబ్బరంగా ఇట్లా గ్యాసెస్తో ఇట్లా ఇరిటేషన్గా ఉంటుందన్నమాట. మరి ఈ ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నప్పుడు కొంతమందికి డయేరియా లాగా లూజ్ మోషన్స్ కూడా అవుతూ ఉంటాయి. నైట్ టైం కూడా మోషన్ అవుతుంది, తిన్న వెంటనే మళ్ళీ మోషన్ వచ్చినట్టు ఉంటుంది, వెళితే కొద్దిగా వచ్చి ఇట్లాంటి ఇరిటేషన్స్ ఉంటాయి. ఇలాంటి ఇరిటేషన్స్ వీటితో పాటు మానసికమైన ఇబ్బంది, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, డిస్టర్బ్డ్గా ఉంటుంది మూడ్ అంతా కూడా. చాలామందికి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉన్నప్పుడు ప్రేగుల్లో గట్ బ్యాక్టీరియా, హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా బాగా తగ్గిపోయి ఉంటుంది. మరి తిన్న ఆహారం సరిగా అరక్క, ఒంటికి పట్టక వెయిట్ లాస్ అయిపోయి బక్కగా అయిపోతూ ఉంటారు. న్యూట్రిషన్ డెఫిషియన్సీలు ఎక్కువగా వస్తుంటాయి. ఇవన్నీ ఇలాంటి సిమ్టమ్స్, దీంతో బాధపడుతూ ఉంటారు. మరి ఇలాంటి వారికి న్యాచురోపతి విధానం ఎలా హెల్ప్ చేస్తుందంటే, నా సలహా అయితే ఫస్ట్ ప్రయారిటీ ఇంట్లో దీన్ని తగ్గించుకోవటం కంటే కూడా ఇన్స్టిట్యూషన్లో అడ్మిట్ అయ్యి దీనికి లాంగ్ ఫాస్టింగ్ పెట్టడం చాలా ఉపయోగం. 1 month ఉండాలని అడ్మిట్ అయితే ఎంత సింపుల్గా తగ్గించుకోవచ్చు. మీరు లోవర్ వెయిట్లో ఉన్న ఫాస్టింగ్ పెడతారు. ఫాస్టింగ్ ఇప్పుడు కూడా ఆశ్రమంలో ఒక 10 మంది 15 మంది 20 మంది దాకా ట్రీట్మెంట్లో ఉన్నారండి, కొద్దిగా రకరకాల సిమ్టమ్స్తో. ఇప్పుడు వారికి 18వ రోజు ఫాస్టింగ్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు 18 రోజులకు 2 kgs వెయిట్ తగ్గారు. ఇంట్లో 3 పూట్ల తింటున్నా వెయిట్ తగ్గుతున్నారు కదా. తగ్గటం గురించి వర్రీ అవ్వకండి, మళ్ళీ పెరగటం మనం ఆలోచించాలి. అందుకని ఇక్కడ ఆశ్రమంలో విజయవాడ ఆరోగ్యాలయంలో అడ్మిట్ అయినప్పుడు ఫస్ట్ లాంగ్ ఫాస్టింగ్ రికమెండ్ చేస్తాం. డాక్టర్స్ కూడా ఫస్ట్ నుంచి ప్రేగులు క్లీన్ చేయటానికి ఇక్కడ ఉదయం మడ్ ప్యాక్ ఇస్తారు. ఇట్లా ఒక 20 minutes మడ్ ప్యాక్ వేసుకున్న తర్వాత ఇక ఎనిమా చేస్తారు. అంటే ప్రేగుల్లో ఉన్న వేస్ట్ మ్యాటర్ని, ఆ టాక్సిక్ మ్యాటర్ని, హార్డ్ స్టూల్స్ని ఏదైనా ఉంటే ఆ నొప్పి రావడానికి కారణమయ్యే మలాన్ని ముందు తీసేస్తారు. దీని ద్వారా ఏమవుతుందంటే ప్రేగులు క్లీన్ అవుతాయి. ఇట్లా డైలీ ఎనిమా ఇస్తారు. 2 పూట్ల మడ్ ప్యాక్ వేసుకుంటే వీళ్ళకి హాయిగా అనిపిస్తుంది. ఆ పొట్టలో ఇరిటేషన్, ప్రేగుల్లో చిన్న ప్రేగులు పెద్ద ప్రేగుల ఇరిటేషన్ కొంత తగ్గుతుందన్నమాట మడ్ ప్యాక్ల వల్ల. ఇక ఎనిమా చేసుకుంటూ ఇక తేనీళ్ళు కూడా వీళ్ళకి లూజ్ మోషన్స్ అయ్యేటప్పుడు స్లోగా 10-15 minutes 20 minutes తాగమంటారు. ఇరిటేషన్ ఎక్కువ ఉంటే, మంటగా ఉంటే కూడా నిమ్మకాయ లేకుండా ఒట్టి తేనీళ్ళే కలుపుకొని కొంచెం గోరువెచ్చని నీళ్ళలో తేనె కలుపుకొని 1/2 గంట సేపు చిప్ చేస్తూ తాగమంటారు. మరీ లూజ్ మోషన్స్ ఇంకెక్కువ వస్తుంటే ఒట్టి తేనె నాకమంటారు. మంచినీళ్ళు కూడా స్లోగా ఒక 1/2 glass నీళ్ళని 1/2 గంట 10 నిమిషాల సేపు త్రాగాలి. అట్లా కొద్దిగా తాగితే ప్రెషర్ పడక కిందకి మోషన్స్ రావు. ఫుడ్ తినకుండా ఫాస్టింగ్ పెట్టి రెస్ట్ ఇవ్వటం వల్ల ఇరిటేషన్ భలే తగ్గుతుందండి ఇక్కడ. అందుకని పొట్టకి ప్రేగులకి రెస్ట్ ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే
ఆ అతిగా వచ్చే కదలికలు తగ్గుతాయి. కదలికలు తగ్గినప్పుడు మళ్ళీ నార్మల్ అవ్వటానికి అవకాశం ఉంది. ఇప్పుడు మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు, లేకపోతే లాగలేని బండి మీద 4 బస్తాలు లోడెక్కి వేసినట్టు అసలే అరిగించలేక ఇబ్బంది పడుతున్న ప్రేగులకి ఆహారం పెట్టడం కరెక్ట్ కాదు కదా. రెస్ట్ ఇవ్వటం బెస్ట్ ఎనర్జీ అనమాట వాటికి. అంటే బెస్ట్ హీలింగ్ సోర్స్ ఫాస్టింగ్. కానీ ఏ వైద్యంలో ఇది ఉండదు. ఓన్లీ ఫాస్టింగ్ న్యాచురోపతిలో ఉంటుంది. అందుకని డాక్టర్ పర్యవేక్షణలో 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు చేస్తే అసలు ఇక్కడ నొప్పి పోతుంది, బ్లోటింగ్ పోతుంది, గ్యాసు పోతుంది, అంటే లూజ్ మోషన్స్ పోతాయి, కాన్స్టిపేషన్ పోతుంది, ఆకలి పుడుతుంది, అరుగుదల పెరుగుతుంది, తినాలనే వాంఛ విపరీతంగా వస్తుంది, మానసిక స్థితి కాస్త ఫ్రీగా ఉండేసరికి నిద్రపోతారు. అందుకని ఇన్ని మార్పులు ఫాస్టింగ్లో తీసుకురావచ్చు అన్నమాట. ఇది ఇంట్లో ఫాస్టింగ్ అనుకోండి, 4 డేస్, 3 డేస్, 5 డేస్కి మించి చేయకూడదు. డాక్టర్స్ ఇంట్లో ఉంటారు కదా. అందుకని ఇక్కడ ఉంటే బ్రహ్మాండమైన రిజల్ట్ వస్తుందన్నమాట. అందుకని అలాంటి వారికి ఇప్పుడు ఎట్లా చేస్తున్నామో చూస్తారు కదా. ఇక వీటితో పాటు వీళ్ళకి ప్రశాంతంగా ఉండటానికి, కాస్త బాడీ డీటాక్సిఫికేషన్కి మన దగ్గర కొన్ని ఇబ్బంది లేని విధంగా లైట్గా మసాజ్ చేసి స్టీమ్ బాత్, సోనా బాత్ ఇట్లాంటివి ఇస్తారు. మరీ సన్లోకి వెళ్ళే డీహైడ్రేషన్ నుండి బాడీ వీక్గా ఉంటే ఇవ్వరు. కాస్త హాయిగా వాటర్లో 1 గంట సేపు రిలాక్స్ అయ్యే వాటర్ ట్రీట్మెంట్స్ ఉంటాయి. స్విమ్మింగ్, కాస్త ఎక్సర్సైజ్ థెరపీ లాంటి వాటర్లో ఉంటాయి. ఇవి చేసుకుంటూ రెగ్యులర్గా వీళ్ళకి ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ ఉండే వాళ్ళకి మానసిక స్థితి ఇరిటేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అంటే మూడ్ సరిగా ఉండదు, మానసిక స్ట్రెస్, యాంగ్జైటీ వల్ల కూడా ఇట్లా ట్రబుల్ ఎక్కువ ఉంటుందంటారు. వీళ్ళకి ఉదయం పూట మానసిక ఒత్తిడిని తగ్గించుకునే క్లాస్, మంచి మాట, మెడిటేషన్ లాంటివి కూడా చేపిస్తుంటారు. ఇవన్నీ చేసి కొంచెం ప్రేగులు క్లీన్ అయిన తర్వాత అప్పుడు వీళ్ళకి మెల్లగా తియ్యటి జ్యూసులు ఇస్తారు. సిట్రస్ ఫ్రూట్ జ్యూసులు ఇవ్వరు. తియ్యటి ఫ్రూట్ జ్యూసులు స్లోగా 1/2 గంట సేపు తాగుతూ ఉండాలి. అట్లా రోజుకి మధ్యాహ్నం మజ్జిగ, సాయంకాలం మళ్ళీ తియ్యటి ఫ్రూట్ జ్యూసులు ఇట్లాంటివి ఇచ్చి, ఆహారం మీద కోరిక కలిగి తినాలనే వాంఛ వచ్చినప్పుడు యాపిల్, అరటిపండు, కర్బూజా, పుచ్చకాయ ముక్కలు, దానిమ్మ గింజలు చప్పరిచి పిప్పు చేయటము, ఇలాంటివన్నీ, కొద్దిగా చెరుకు రసము, ఇవన్నీ తీసుకుంటూ, ఫ్రూట్స్ తీసుకుంటూ 2-3 రోజుల్లో వీళ్ళకి ప్రేగుల్లో కాస్త ఫ్రీగా మోషన్ అవుతూ హాయిగా ఉంది అన్నప్పుడు ఆకలి బాగా పెరిగి తినాలనిపిస్తే అప్పుడు ఫుడ్లోకి తీసుకొస్తారనమాట. ఆ ఫుడ్ కూడా వీళ్ళకి సాల్యుబుల్ ఫైబర్ ఎక్కువ ఉండాలి, ప్రోటీన్ కొద్దిగా తక్కువ ఉండాలి. వీటితో పాటు ముఖ్యంగా మిల్క్ ప్రొడక్ట్స్ లాంటి, పాలు ఇట్లాంటివి లేకుండా చేసి కొద్దిగా పెరుగు లాంటిది హెల్ప్ఫుల్ బ్యాక్టీరియా పెరగటానికి కాస్త తియ్యటి పెరుగు, ఇబ్బంది లేని విధంగా ఉన్న పెరిగిస్తూ డైట్ సెట్ చేస్తారు డాక్టర్ 3 పూట్ల. ఇలాంటి డైట్ ద్వారా వీళ్ళకి న్యాచురల్గా ఫ్రీ మోషన్ అవుతూ, ఇరిటేషన్ లేకుండా, ఇన్కంప్లీట్ మోషన్ బదులు కంప్లీట్ మోషన్ వెళ్ళేటట్టు చేస్తే 1 మంత్లో చక్కగా సెట్ అవుతుంది. సంవత్సరాల తరబడి లేకపోతే జీవితకాలం బాధపడుతుంటారు కొంతమంది. 1 నెల రోజుల సమయాన్ని మీరు కాదనుకుంటే, ఆశ్రమంలో అడ్మిట్ అయితే, చక్కటి అవగాహన కొరకు సాయంకాలం రోజు నా క్లాసులు, కాస్త ఒత్తిడి తగ్గటానికి అది, ఈ ట్రీట్మెంట్స్ అన్నీ డాక్టర్ పర్యవేక్షణలో చేయొచ్చు. రోజు నన్ను కూడా కలవచ్చు క్లాస్ అయిన తర్వాత. ఎవ్రీడే నన్ను క్లాస్ అయిన తర్వాత కలిసి వెయిట్ చేసి ఎలా ఉంది ఫాస్టింగ్లో, డీహైడ్రేషన్ రాకుండా కొబ్బరి నీళ్ళు స్లోగా తాగిస్తారు. ఇలాంటివన్నీ చేస్తూ సలహాలు ఇస్తూ లాంగ్ ఫాస్టింగ్లో ప్రాబ్లమ్ సెట్ చేయొచ్చు అనమాట. మళ్ళీ వెయిట్ కూడా సెకండ్ మంత్ ఎవరైనా ఇక్కడ కంటిన్యూ అయ్యారనుకోండి, 2 kgs 3 kgs వెయిట్ పెరుగుతారు మన దగ్గరే. మేము కొన్ని వేల కేసులు చూస్తున్నాం కదా ఇన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ. ఎంత సింపుల్గా తగ్గించుకుని లైఫ్ టైం ఉండే జబ్బు నుంచి మెడికేషన్ లేకుండా సింపుల్గా బయటపడచ్చు. కాబట్టి న్యాచురోపతి ఐబిఎస్కి ది బెస్ట్ ట్రీట్మెంట్ అని చెప్పొచ్చు. ఇంట్లో సాధ్యం కాదు కాబట్టి డాక్టర్ పర్యవేక్షణ ఇక్కడ ఉంటే చాలా బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి సమస్యలతో బాధపడేవారు చక్కగా రండి. మంచిగా శాశ్వత పరిష్కారాన్ని మీరు తెలుసుకుని ఆచరణ రూపంలో ఇక్కడ అలవాటు పడి వెళ్ళొచ్చని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.